వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం రోజున ఆలయ మండపంలో హుండీ లెక్కింపు. క్రోసూరు మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు చల్ల రామచంద్రారెడ్డి ఆదేశానుసారం రొంపిచెర్ల మండలం చెంచుమరెడ్డిపల్లిలో ఉదయం పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం సంతోషమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకుడు చంద్రగిరి సురేంద్ర, చెంగల్ రెడ్డి, చంద్రశేఖర్, ఆచారి, మాధవరావు, రఘు పాల్గొన్నారు. గౌరవనీయులు గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ డాక్టర్ విఎం థామస్ ఆదేశాల మేరకు ఎస్ఆర్పురం మండల అధ్యక్షులు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో వివిపురం పంచాయతీ ఆరుమాకులపల్లి గ్రామంలో ఈ రోజు మండల నాయకుడు పత్తి జగదీశ్వర్ నాయుడు తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బూత్ కన్వీనర్ బోడపాటి బాలాజీ నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, హనుమంతు నాయుడు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. కిష్టయ్యకు నివాళులు అర్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామేలు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంకు చెందిన విశ్రాంత హెచ్ఎం, తెలంగాణ ఉద్యమకారుడు, వినియోగదారుల సంఘం నాయకుడు సూతారపు కిష్టయ్య సార్ సంస్మరణ సభను శుక్రవారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలబాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి హాజరై కిష్టయ్య చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడుతూ కిష్టయ్య జీవితకాలం మొత్తం విద్యా వ్యవస్థకు, సమాజానికి, పిల్లలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కిష్టయ్య ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. కిష్టయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. కిష్టయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ తమందరికీ కిష్టయ్య ఆదర్శంగా నిలిచారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కలిసి పనిచేశామని, 30 ఏళ్లుగా కిష్టయ్య కుటుంబంతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. కిష్టయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వక్తలు కిష్టయ్య సమాజం కోసం చేసిన సేవలను కొనియాడారు. నివాళులు అర్పించిన వారిలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర మాజీ చీఫ్ కమిషనర్ వర వెంకటేశ్వర్లు, డీసీసీ ఉపాధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, కిష్టయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. కీర్తిశేషులు సుతారపు కిష్టయ్య సార్ వారు హెడ్ మాస్టర్గా పనిలో రిటైర్డ్ అయ్యి 10 రోజుల కింద అకాల మరణం చెందడం జరిగింది. కొంతమందికి ఈ గొప్పతనం వస్తుంది. నిజంగా కిష్టయ్య సార్కి ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర నీటిపారుదల మరియు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు నివాళులర్పించే భాగ్యం కలిగింది. నిజంగా ఆ కుటుంబం చాలా ధన్యజీవులు. వాళ్ళు కిష్టయ్య సార్ ఎంతోమంది పిల్లలకు దాదాపు 30-40 ఏళ్ళ సర్వీస్ చేసిండ్రు. చివరిగా ఒక పంతులకు దక్కాల్సిన గౌరవం చాలా గొప్పగా దక్కిందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. కనుక వారి కుటుంబం వాళ్ళ సోమశేఖర్కు, సార్కు, మరి సార్ను కూడా నీమ్స్ హాస్పిటల్ జాయిన్ చేసింది కూడా సోమశేఖర్ చెప్పగానే జాయిన్ చేయించింది కూడా సారే. కనుక ఆనాడు మా వైపు తర్వాత సార్ కూడా ఒకటే నీమ్స్ హాస్పిటల్లో ఉండిరి. అప్పుడు ఆ విధంగా ఆ కలయిక అందిన సార్ని వచ్చేప్పుడు అడిగిన నేను, సార్ మరి మీకు ఎట్లా పరిచయం సార్ అంటే, సోమశేఖర్ వాళ్ళ ఫాదర్ను నేనే నిమ్స్లో జాయిన్ చేసిన సామెల్ అన్నాడు. అయితే నాకు ఈ కుటుంబంతో 25-30 ఏళ్ళుగా అనుబంధం. అటు కమలాకర్ కానీ, సుజాత కానీ, రవి కానీ, సోమశేఖర్ కానీ, అనిల్ కానీ, తర్వాత మేడం గారు కానీ, అందరు కూడా, సురేఖ వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం. అందుకని సార్ జర ఎట్లన్నా కానీ సార్, ఆ సార్కి బిజీ ఉన్నా కూడా సార్ ఈ కుటుంబం నాతో కూడా ఉంటుంది, దయచేసి రావాలి సార్ అని చెప్తే వచ్చినందుకు వారికి ఉత్తమ్ సార్కు నేను నిండుగా నా నియోజకవర్గం తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. నిండుగా కిష్టయ్య సార్కు జోహార్లు అర్పిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని రాజయ్యనగర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ చైర్మన్
కేపీ జ్యూస్ జోమేల్ వారి సహకారంతో విద్యార్థులకు అవసరమైన పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తడికల శివకుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అనుసరించి ఉచిత నిర్బంధ విద్య అందించాలన్నారు. రాజయ్య నగర్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని ఐపీఎఫ్ ఇంటర్నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ వారు విద్యార్థులు చదువులకు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. అవసరమైన పెన్నులు పుస్తకాలు మరియు ఉపాధ్యాయురాలిని నియమించడం సంతోషకరమైన విషయమని అన్నారు. రాజయ్య నగర్ విద్యను అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని, లేని ఎడల బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచల నియోజకవర్గ అధ్యక్షులు కొండ చరణ్, పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్, పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చెల్లగుండ్ల సతీష్ చౌదరి, చర్ల మండల అధ్యక్షులు కొండ కౌశిక్, మండల ఉపాధ్యక్షులు చెన్నం మోహన్ మరియు ఐపీఎస్ సంస్థ నాయకులు వి దానియేలు, హనూక్, జి జాన్పాల్, ఏ బెన్నిక్ మరియు గ్రామస్తులు రేగా ఆంధ్రయ్య, బ్రహ్మయ్య, జములు, జోగయ్య, సురేంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హక్కులైనటువంటి ఉచిత నిర్బంధ విద్య అనే హక్కును ఉపయోగించి ప్రభుత్వాలు చదువు చెప్పించాల్సింది పోయి వాటి బాధ్యతను విస్మరించినా కూడా మానవతా దృక్పథంతో ఐపీఎఫ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈరోజు మన చర్ల మండలంలోని మన రాజయ్య నగర్ అనే గ్రామానికి వచ్చి ఇక్కడ స్థానికంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు స్కూల్ పుస్తకాలు మరియు ఏదైతే పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, పెన్సిళ్ళు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెబుతూ భారత రాజ్యాంగం ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా అనేక ఆదివాసీ గ్రామాల నేటికి సాధారణ అవసరమైనటువంటి చదువు ఏదైతే ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి చదువుని మరి ప్రభుత్వాలకు ఆదివాసుల్ని చదివించాలని లేదా అని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో రాజానగర్ ప్రాంతంలో ఏదైతే ప్రజలు విద్యకు దూరంగా ఉంటున్నారో వారికి తప్పనిసరిగా తక్షణమే ప్రభుత్వం స్పందించి పాఠశాలను ఏర్పాటు చేసి అక్కడ ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేసి ఆ గ్రామాన్ని ఆదుకోవాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కోసింగిపురం దగ్గర పంట పొలాల్లో దొరికిన మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. మృతుడి తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై అది మర్డరా లేక రోడ్డు ప్రమాదమా అని పోలీసులు దర్యాప్తు చేయగా మృతుడు కామిటీ శ్రీనును తన స్నేహితుడు యావేష్ జాన్ హతమార్చినట్టు తెలిసింది. ఇక వివరాల్లోకి వెళ్తే మృతుడు శ్రీను మరియు ముద్దాయి జాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో జీడిపిక్కల లోడ్ ఆన్ రోడ్డు పనులు చేస్తూ ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్లకు కేటాయించిన పక్క ఇళ్లలో ఉండేవారు. ఇద్దరు స్నేహితులు ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉండేవారు. శ్రీనుకు పెళ్లి కాకపోవడం, జాన్ వారితో శ్రీను సన్నిహితంగా ఉండటం చూసి అక్రమ సంబంధం ఉంది అనే అనుమానంతో తట్టుకోలేక జాన్ శ్రీను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 24న సాయంత్రం 3 గంటలకు 4 గంటల మధ్య జాన్ శ్రీ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఇద్దరు కలిసి మందు తాగడానికి కోసంగాపురం మార్గ మధ్యలో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ పక్కన సారాయి తాగి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో జగనన్న కాలనీ దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ఐరన్ పైప్ తో శ్రీనుపై దాడి చేసి చంపినట్లు ఫిబ్రవరి 1న కోసింగిపురం పంచాయతీ సెక్రటరీ దగ్గర తానే చంపినట్లు ఒప్పుకొని పోలీసుల వద్దకు తీసుకెళ్లి హాజరుపరచామని చెప్పగా పంచాయతీ సెక్రటరీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి హాజరుపరచారని, దానిపై ఉన్న కేసు నమోదు కంటిన్యూ చేస్తామని డీఎస్పీ వెంకట అప్పారావు మీడియా సమావేశంలో తెలిపారు. మర్డర్గా ఒక సాక్ష్యాధారం లభించడంతో ఆ కోణంలోని మేము వెరిఫై చేయడం జరిగింది. ఈ కోణంలో వెరిఫై చేయగా దీనికి ఒక వ్యక్తి యావేష్ జాన్ అనే వ్యక్తి ఈ మర్డర్ యావేష్ జాన్ అనే వ్యక్తి ఈ చనిపోయిన కామిటి శ్రీను అనే ఆయన్ని చంపడానికి కారణం అని చెప్పేసి మనకి ప్రాథమిక దర్యాప్తులో తెలియడం జరిగింది. ఈ కామిటి శ్రీను చనిపోయిన ఆయన యావేష్ జాన్ కూడా సత్యనారాయణ జీడిపిక్కల ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకే దగ్గర నివసిస్తూ ఉంటారు. పక్కపక్కని యాజమాన్యం ప్రొవైడ్ చేసిన హౌసెస్లోనే ఉంటారు. ఈ యావేష్ జాన్కి పెండ్లి కాలేదు, కామిటి శ్రీకి పెండ్లి కాలేదు. యావేష్ జాన్కి పెండ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరు సాన్నిహిత్యంతో ఇద్దరు ఒకరింటికి ఒకరు వెళ్ళి వాళ్ళు స్నేహంగా ఉండడము, ఈ అందులో అక్యూజ్డ్ యొక్క ఫ్యామిలీతో చనిపోయిన వ్యక్తి కొద్ది బాగా క్లోజ్గా ఉండడం వల్ల
అక్యూజ్డ్ యొక్క వైఫ్తో చనిపోయిన వ్యక్తికి ఏమైనా అక్రమ సంబంధం ఉందేమో అనే ఒక డౌట్ ఆయన మైండ్లోని పాతికిపోయి ఉంది. అది ఆ అనుమానం మీద వీరిద్దరూ తాగడానికి వెళ్ళాలనే ఉద్దేశంతో వారు ఎక్కువ ఇద్దరు తాగే అలవాటు ఉంది. 24/1/25 ఈవినింగ్ 4:3:15 కల్లా తాగడానికి వెళ్దామని చెప్పేసి ఇన్వైట్ చేశాడు. ఈ జాను కామెడీ శ్రేణిని ఇన్వైట్ చేసి ఇద్దరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈ కోసంపురం కొండరాగం రోడ్లో వెళ్ళి అక్కడ కొంతసేపు ఒక గదిలో మందు తాగి తిరిగి వస్తుండగా దారిలో ఒక జగనన్న కాలనీ దగ్గర ఒక పైప్ని పికప్ చేసుకొని, అంటే తను ప్రిపరేషన్ తను ఏదో గొడవ పెట్టుకొని దాన్ని కొట్టి చంపాలనే ఒక ప్రిపరేషన్తో ఒక రాడ్ని కూడా పికప్ చేసుకున్నాడు. ఆ రాడ్ని పికప్ చేసుకొని దారిలో వస్తుండగా ఒకరిద్దరు వాళ్ళు డైరెక్ట్గా గొడవ పడడం కూడా చూడడం జరిగింది. వస్తుండగా దారిలో కోసంపురం కొండరాగం దగ్గరలో రోడ్డు పైన రాడ్డుతో కొట్టి రోడ్డు పక్కని తోసి పడేయడం జరిగింది. తను చనిపోయాడా లేదా అని తర్వాత నిర్ధారణ చేసుకొని కూడా మరి ఇంకో 2 దెబ్బలు కూడా కొట్టాడన్నట్టు మనకి తన యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ ముద్దాయి స్టార్టింగ్ స్థితిలో మొదట్లో ఇతను యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు, వేరే వెహికల్ గుద్దేసింది, కానీ నేను భయంతో చెప్పలేదు అన్నట్టు ఒక ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాడు. కానీ పోలీసు విచారణలో పోలీసులు విచారిస్తున్నారు అనే విషయం తెలుసుకుని తనంతట తానుగానే విఆర్ఓ దగ్గర ఈరోజు తన యొక్క నేరాన్ని అంగీకరిస్తూ తన నేరాన్ని ఏ విధంగా చేశాడనే విషయాలన్నింటిని కూడా స్పష్టంగా చేసి చెప్పడం వల్ల తను ఒక రిపోర్ట్ మూలకంగా రాసుకొని మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ కేసుని మర్డర్గా దాన్ని ఆర్డర్ చేయడం జరిగింది. మేము కేసుని మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నాం. తల్లి పేరు నీలమ్మ, కామెడీ నీలమ్మ. భర్త లేరు వారికి. ఇతనే కామెడీ శ్రీను కొడుకు. వీళ్ళంతా ఇండస్ట్రియల్ ఏరియాలోనే జీవిస్తూ ఉంటారు. అక్యూజ్డ్తో పక్కనే ఉంటారు. యాక్చువల్గా ఆయన మందస మండలము రెసిడెన్షియల్ డలకాయి విలేజ్. యాక్చువల్గా అది డాల్కాయి విలేజ్లో ఉంటాడు. అది యాక్చువల్గా సొంత ఊరు నేటివ్ యాక్చువల్ మధ్యప్రదేశ్ దగ్గర జబల్పూర్. ఇక్కడ వచ్చి అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని మందసాలో సెటిల్ అయ్యాడు. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో పని నిమిత్తం వచ్చి ఇక్కడ హౌస్ తీసుకొని ఈ అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ నైబర్స్ అవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ అనుమానం కూడా ఇతని పెండ్లి కాలేదు చనిపోయిన వ్యక్తికి శ్రీనుకు. తన వైఫ్తో ఏమైనా అక్రమ సంబంధం ఉందేమో అనుమానంతో అతను ఏంటంటే ఈ వ్యక్తిని చంపడానికి గల కారణం